హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదాన్స్ అఫీషియల్ 2023. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అండ్ వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి. షార్ట్స్ పెట్టట్లేదు అండ్ వీడియోస్ పెట్టట్లేదు. అంటే ఇంకా అంత వీలు కాకుండా అయిపోయింది సిచ్యువేషన్స్. అండ్ ఇదైతే మా భూమి పూజది. మేము కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నామని చెప్పేసి మా పాత ఇల్లునైతే తీసేసాం. ఇంకా వీడియోసే ఇప్పుడు అన్నీ అప్లోడ్ చేస్తాను. ఇది ఫస్ట్ మా పాత ఇల్లు వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. మా ఇల్లు ఎట్లుండేనో, మా ఇల్లు హోమ్ టూర్ది అండ్ కూల్ చేసేది అవన్నీ పెడతాను. కానీ ఫస్ట్ భూమి పూజది పెడదామని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేశాను. అప్పుడైతే ఈ భూమి పూజ చేసి చాలా డేస్ అవుతుంది. చాలా డేస్ కాదు, చాలా మంత్స్ అవుతుంది. సో ఇంకా మనుషులకైతే ఆశ అనేది ఎప్పుడూ ఉంటుంది కదా. సో మేము ఇల్లు కట్టడానికి లేట్ కావడానికి రీజన్ అయితే మేము ఇప్పుడు కొత్త పథకాలు వస్తున్నాయి కదా, ఇంటికి 5 lakhs ఇస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్. సో దానికి అప్లై చేసాము. అది శాంక్షన్ అవుతుందని చెప్పి వెయిట్ చేస్తున్నాం. అంటే 1 రూపీ 2 రూపీస్ అయితే కాదు కదా, 5 lakhs అంటే ఎంతో కొంత మ్యాక్సిమం హెల్ప్ అవుద్ది కదా మనకి. సో మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఆటోమేటిక్గా ఆశతోటే వెయిట్ చేస్తారు కదా, అట్లనే మేము కూడా చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. నియర్ 2 years లేట్ అయినా పర్లేదు, అంత ఇంకా అమ్మాయి ఎమర్జెన్సీ అయితే ఏం లేదు కదా అని చెప్పేసి ఇంకా ఇల్లుని తీసేసుకున్నాం మళ్ళీ కొత్త కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి. ఇంకా భూమి పూజ అయితే డేట్ అయితే నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. భూమి పూజ చేసి ఇంకా బోర్ వేసుకున్నాం. మేము బోర్ వేసి అంతా రెడీగా పెట్టుకున్నాం. అంటే ఎంటీ ప్లేస్ ఉంటేనే చెప్పి శాంక్షన్ చేస్తామని రూల్స్ కూడా ఉన్నాయి కదా. సో రూల్స్ బ్రేక్ చేయడం ఎందుకని ఏం పని అయితే స్టార్ట్ చేయలేదు. అండ్ ఇంకా మా మేదాన్ని చూడండి ఎంత బుద్ధిగా కూర్చున్నాడో నా వాళ్ళు. అప్పుడైతే ఇంకా నడవడం లేదు, ఓన్లీ అమ్మాడుతున్నాడు అండ్ మెల్లగా నిల్చుంటున్నాడు. అండ్ ఇంకా మేమైతే చూడండి అక్కడ ఒక పిల్లర్ ప్లేస్లో నార్మల్గా ముగ్గు పోయాలంటే ముగ్గు పోసి మా ఆయన అయితే దాన్ని తవ్వుతున్నాడు. ఇంకా తవ్విన తర్వాత నేను అవి తట్టలు మూసుకొని వేరే ప్లేస్లో పోయాలని చెప్తే ఆ ప్రాసెస్లో అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇంకా వీడియో అయితే మా మమ్మీ తీస్తుంది. పాపం మా మమ్మీకి సరిగ్గా తీయరాకప్పుడు సో అట్లా తీసేసింది మొత్తానికైతే. అప్పుడు మా అల్లుళ్ళు ఎవరు రాకుండే, సో వీడియో తీయడానికి ఎవరు లేకుంటే నేను మా ఆడబిడ్డ సేమ్ శారీస్ కట్టుకున్నాం. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనిపిస్తుంది చూడండి. అండ్ నా వాయిస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అయితే సారీ, ఎందుకంటే నాకు మైక్ లేదు. నేను డైరెక్ట్ ఫోన్ తోటి కన్వే చేస్తాను ఎడిటింగ్లో. అండ్ ఇంకేంటంటే నేను మైక్ కూడా తీసుకోలేదు, ఇప్పుడే తీసుకోను. అంటే సక్సెస్ రీచ్ అయిన తర్వాతనే దాన్ని అమౌంట్ తోటి తీసుకోవాలని నాకైతే గోల్. ఎందుకంటే మనం ఏదైనా సక్సెస్ కాకముందుకే దానికోసం ఇన్వెస్ట్ పెట్టి వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో నేను ట్రస్ట్ చేస్తున్నా సక్సెస్ అవుతా అని. సక్సెస్ అయిన తర్వాత అన్ని స్టాండ్ మైక్ తీసుకుందామని చెప్పేసి ఇంకేం తీసుకోలేదు. వాయిస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి కొన్ని డేస్. గాడ్ బ్లెస్సింగ్స్లో ఉంటే ఇంకా తొందరలోనే నేనైతే అనుకున్న గోల్ని అయితే రీచ్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూడండి. అండ్ ఇంకా వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ కూడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మా ఇల్లు కన్స్ట్రక్షన్ అంటే స్టార్ట్ అయినాక పెడతా సిరీస్, కానీ కూలగొట్టింది, ఇంకా మా ఇల్లు పాత ఇల్లు ఎలా ఉండే, ఇంకా ప్రజెంట్ మేము ఎక్కడ ఉంటున్నాం, ఇట్లాంటివన్నీ చెప్పేసి నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే 1 వస్తాయి. అండ్ నెక్స్ట్ భూమి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ బోర్కి ముహూర్తం పెడుతున్నాడు అయ్యగారు. బోర్ కూడా చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.